వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ నాజర్పేటలోని 10వ వార్డు సచివాలయం వద్ద శనివారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 4 నుండి 11 వార్డుల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 నుండి 11 వార్డులకు 292 గ్రూపులకు 2,09,00,000 రూపాయలను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేస్తామని ప్రకటించి అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రభుత్వం మంచి చేసిందని మహిళలు భావిస్తే తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరారు. అనంతరం డ్వాక్రా సంఘ సభ్యులకు నమూనా నగదు చెక్కును అందజేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇచ్చిన పట్టాన్ని చేతిలో పట్టుకొని ఏ అక్కకి ఇచ్చానో లైన్కు నుంచోబెడతాను. అదే కనుక ఇంతకుముందు ఎవరైనా పనిచేసిన ఎమ్మెల్యే ఇదే వార్డు వాళ్ళ టైంలో ఎంతమందికి నివాస స్థలం ఇచ్చారో లైన్కి అటువైపు 2వ వైపు నుంచోబెట్టమను. మీకు తెలిసిపోయింది నేను అబద్ధం చెబుతున్నాను, నిజం చెబుతున్నాను. దీనికి వేరే అవసరంలా. ఎవరైనా కానీ ఇంతకుముందు శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇదిగోనా ఈ వార్డులో మేము కూడా ఇంతమందికి ఇచ్చాం, 20 మందికి ఇచ్చాం, 30 మందికి ఇచ్చాం, 40 మందికి ఇచ్చాం అని రమ్మనండి. నేను 405 మందికి ఇచ్చా. ఇది నిజం. ఆ 405 మంది ఎవరో కూడా సచివాలయంలో లిస్ట్ ఇచ్చా, బోర్డులో లిస్ట్ వేసా. ఆ 405 మంది ఎవరో కూడా నేను వరుసగా పట్టా పట్టుకొని రోడ్డు మీద నుంచోబెడతాను. ఎందుకో తెలుసా? ఇచ్చింది నిజం కాబట్టి. నేను 100 ఇచ్చి 405 ఇచ్చానని చెప్పుకోవట్లా. నేను ఏం చేశాను అదే చెబుతున్నా. ఉదాహరణకి డ్వాక్రా సంఘాలు మీదే ఉండాలి. నేను శాసనసభ్యుడిగా మన ఇదే తెనాలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇది 4వ విడత. మన తెనాల్లో ఉన్న సంఘాలు మొదటి విడత 1475 గ్రూపులు, అంటే దాంట్లో సభ్యులు 14,813 మంది ఉంటే మొదటి సంవత్సరం 11,80,00,000 రూపాయలు రుణమాఫీ కింద వేసాం. నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాను 11,97,00,000 వేసాం 4వ విడత వేసాం. ఈ తెనాలి పట్టణం 40 వార్డులో 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఈ తెనాలి పట్టణంలోని 40 వార్డులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయలు ఒక్క ఆసరా రుణమాఫీ కింద వేసిన ప్రభుత్వం, వేసిన ఎమ్మెల్యే మీ ముందున్నాడు. మీరు గెలిపించిన ఎమ్మెల్యే, మీరు గెలిపించిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 47,87,00,000 రూపాయలని ఒక్క ఆసరాలో తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డులో ఉన్న మన అన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున వైఎస్ఆర్ అన్న ఆసరా ఇచ్చి, అలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనందరి ఆశీస్సులతో మళ్ళీ మన సీఎంగా గెలిచి మనందరి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ 8 వార్డులకు సంబంధించి డ్వాక్రా అక్కా చెల్లెలు ఎవరైతే ఉన్నారో 292 మంది గ్రూపులకి ఈ రోజున ఇక్కడ 2,875 మంది నేరుగా మీ అకౌంట్లోని 2,09,00,000 రూపాయలని ఈ రోజున మన వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మీ అకౌంట్లోని అమౌంట్. సంగీత జగద్గురు సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీ 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 సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించనున్నారు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు ఈ నెల 29వ తేదీ శాలిగ్రామ మట్టం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఉదయం భగవద్గీతాలార్చన నిర్వహించడం జరుగుతుందని, 1000 మంది మహిళలచే పట్టణంలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి తెలిపారు. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు ఈ నెల 29వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29వ తారీఖు సోమవారం ఉదయం 9:35 శ్రీమద్ భగవద్గీత
సహస్రగలార్చన కార్యక్రమం జరుగుతుందన్నమాట. 18 అధ్యాయాలు సంపూర్ణతగా పారాయణం చేస్తున్నారు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు. అలాగే వారి కరకమల సంధ్యాతులైన శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామివారి యొక్క దివ్య ఆశీర్వచనంతో వారి భక్త బృందాన్ని అన్ని ప్రాంతాల నుంచి తెనాలి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా 29వ తారీఖు ఉదయము ఈ సంపూర్ణ భగవద్గీత గలార్చన కార్యక్రమానికి పాల్గొని అందరూ కూడా సహస్ర ఈ ఘంటగాయనిలో గళం కలిపి ఆ పరమాత్ముడి యొక్క దివ్య కరుణ కృప కటాక్షాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నారు. శ్రీ బాలస్వామి వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు జరుగుతున్నాయి 29వ తారీఖు నుంచి. దానిలో భాగంగా 28వ తారీఖు అంటే ఆదివారం సాయంత్రం మార్కెట్లో రాములవారి గుడి దగ్గర నుంచి తాలూకా హై స్కూల్ వరకు పోయా బోస్ రోడ్ నుంచి 1000 మంది మహిళలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. స్వామివారిని అందరూ తప్పక రావాల్సింది కోరుతున్నాం. తెనాలిలో మన తాలూకా హై స్కూల్లో జరిగేటువంటి సహస్రగల భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో అందరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ మహాయజ్ఞంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరికీ ఆహ్వానం ఉంది. అందరూ గళం కలపాలని కోరుకుంటున్నాము. ఈ నెల 29వ తేదీ పట్టణంలో భగవద్గీత గళార్చన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో త్యాగరాజ గాన సభ కన్వీనర్ ధన్వంతరి తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్లోని వాసవి కన్యకా బ్రహ్మశ్రీ దేవస్థాన ప్రాంగణంలో రేపు ఎల్లుండి అనగా 28వ తారీఖు 29వ తారీఖుకు మరియు 30వ తారీఖు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు సంగీత జగద్గురు సేవా సమితి మరియు త్యాగరాయ గానసభ ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక్కడ తెనాలిలో. ఈసారి విశేషం ఏంటంటే అయోధ్యలో రామప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ కార్యక్రమాలు జరగడం కూడా చాలా విశేషంగా ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో రేపటి రోజున ప్రఖ్యాత విదుష్యమణి శాంతలా సుబ్రహ్మణ్యం వేణుగాన కచేరీ ఏర్పాటు చేయబడింది. ఎల్లుండి శ్రీధర్ తుంబూర్ అకాడమీ సంబంధించిన వ్యక్తి హైదరాబాదు ఆయన యొక్క గాత్ర కచేరీ జరుగుతుంది. ఎల్లుండి 30వ తారీఖున ఉదయం ఇదే ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి గుడి ప్రాంగణంలో త్యాగరాయ గానసభ తరపున త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనల గోష్ఠి గానం జరుగుతుంది. త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని నిర్విరామంగా త్యాగరాజ గానసభ తరపున నిర్వహిస్తూ వస్తున్నాం. అట్లాగే ఈ సంవత్సరం శ్రీ త్యాగరాజ సద్గురు సమితి త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాన్ని సంగమిష్ట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం కూడాను. అట్లాగే రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీల్లో సాయంత్రం పూట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి సభా పురవేదిక మీద సంగీత కచేరీలు, అట్లాగే 30వ తేదీ ఉదయం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి రమాసై సత్యనారాయణ స్వామి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయడానికి వస్తున్నారు. ఈ నెల 28వ తేదీ విఎస్ఆర్ కాలేజ్ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు వర్ధంతి కార్యక్రమం మరియు కాలేజ్ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్ నన్నపనేని సుధాకర్ తెలిపారు. శనివారం విఎస్ఆర్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 44 సంవత్సరాలుగా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉన్నత చదువు అందించాలనే లక్ష్యంతో కాలేజ్ పని చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో 28వ తేదీ నన్నపనేని వర్ధంతి కార్యక్రమం మరియు కాలేజ్ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, నన్నపనేని రాజకుమారి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. 43 సంవత్సరాలు గడిచిపోయి 44వ సంవత్సరంలో వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత మేము ఆయన గుర్తుంచుకోవడానికి వీలుగా ఈ ప్రాంతంలో ఆయన చేసిన సేవల్ని, విద్యారంగంలో ఆయన చేసిన సేవల్ని, క్రీడారంగంలో ఆయన చేసిన సేవల్ని, ఇవన్నీ కాకుండా ప్రజలకు సేవా తత్పరతతో వారి బాగోగుల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి అవన్నీ గుర్తుపెట్టుకోవటానికి, ఈ తరానికి కూడా తెలియజేయడానికి వీలుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు 28వ తారీఖు ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దానికి ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లుగా మన మాజీ మంత్రివర్యులు ఇద్దరు,
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నక్కా ఆనందబాబు గారు, అట్లాగే మరొక మంత్రిని, మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమారి గారు వారు వస్తున్నారు. వారు వచ్చి వారి యొక్క సంబంధ బాంధవ్యాలు ఈ కళాశాలతోనూ అట్లాగే వెంకటరావు గారితో ఉన్న అనుబంధాలను గురించి వారు ముచ్చటించడం జరుగుతుంది. జనవరి 28వ తారీఖున మా కాలేజీ యొక్క ఫౌండరు అలాగే శ్రీ నన్నపనేని వెంకటరావు గారి యొక్క వర్ధంతి. ఈ సందర్భంగా రేపు కళాశాలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నన్నపనేని రాజకుమార్ గారు మరి కాలేజీకి గెస్ట్గా వస్తున్నారు. దీంతోపాటు మా కళాశాలలో ఫౌండర్స్ డే సందర్భంగా సార్ పేరు మీద అలాగే ప్రతిభా పురస్కారాలు, మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్సు, స్పోర్ట్స్ అవార్డ్సు ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ఈ నెల 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.